ప్రజల్లో అభద్రతా భావం పోగొట్టేందుకే ఆపరేషన్ కవచ్ కార్యక్రమాన్ని ప్రారంభించామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా కొత్త విధానంతో ముందుకు వస్తున్నారు. అలైవ్ అంటూ కూడా నిన్న ఆపరేషన్ కవచ్ కూడా నిర్వహించారు. నిన్న ఆపరేషన్ కవచ్ నిర్వహించిన తర్వాత ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు? దీని ప్రధానంగా మోటో ఏంటి సార్? ముఖ్యంగా మనము ఈ మొత్తం హైదరాబాద్ సిటీలో ఒక నాకాబందీ ఆపరేషన్ కవచ్ పేరుతోని మనము నిర్వహించడం జరిగింది. నిన్న దాదాపు 150 ప్లేసెస్లో మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. తర్వాత మన వాళ్ళు ఫుడ్ పెట్రోలింగ్ చేశారు ఆ ఏరియా డామినేట్ చేయడానికి. ముఖ్యంగా మనం ఎవరెవరు సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద వెహికల్స్ కావచ్చు, మన డ్రగ్స్ కోసము ప్లస్ సస్పిషియస్ ఆబ్జెక్ట్స్ ఏమాదిరి క్యారీ చేస్తున్నారా, లేదంటే దొంగతనం అయిన బండిని ఏమాదిరి యూజ్ చేస్తున్నారా, దానిపైన మనము ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు 1500 వెహికల్స్ని మనము నిన్నే సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా అన్ని చోట్ల కూడా బాగా మనకు ఎఫెక్టివ్గా మనం చేయడం జరిగింది. ఇది మనం ఐ థింక్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైము హైదరాబాద్లో ఒక నాకాబందీ ఇంత ఆల్మోస్ట్ 5000 సిబ్బందితోని నిర్వహించడం జరిగింది. నేను ఇంక్లూడింగ్ మన జాయింట్ సిపీస్, మన డీసీపీస్ అందరూ కూడా రోడ్ పైన ఉంది. మన వాళ్ళ సిబ్బందితోని మనం చేయగలిపి మనం కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. చాలా ఎఫెక్టివ్గా జరిగింది. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. నేను కూడా ముందనే ప్రజలు కూడా హర్షించారు. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్ల కూడా మనకు ఒక లా అండ్ ఆర్డర్ కావచ్చు, మనకు వేరే విషయపైన కూడా ఒక కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా చాలా హర్షించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ కదలికలు కానీ ఎవరైనా ప్రజలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకొని వచ్చారా ఈ నాకాబందీలో? అంటే నిన్నే మొత్తం మనము వెహికల్ ఈ దొంగతనం అయిన వెహికల్, స్టోలన్ ప్రాపర్టీస్ పైన ప్లస్ ఆబ్జెక్ట్స్ పైన చెక్ చేయడం జరిగింది. సో దాని భాగంగానే ఆల్మోస్ట్ 1500 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. డెఫినెట్లీ మనము ఒకసారి మళ్ళీ ఈరోజు డీబ్రీఫింగ్ తీసుకుంటున్నాను. దాంట్లో కూడా మనకు ఏం కొత్త విషయం వచ్చింది మనము విశ్లేషించడం జరుగుతుంది. సో మీరు ఛార్జ్ తీసుకునేప్పుడు చూడండి, కొత్తగా అలైవ్ నిన్న ఆపరేషన్ కావచ్చు, తర్వాత రౌడీ షీటర్తో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మందు బాబులు దొరికినప్పుడు వాళ్ళకి సేవ చేయించు అంటే పార్క్స్లో కానీ క్లీన్ చేపిస్తే ఇటువంటివి తీసుకొని వస్తున్నారు. సో ఇంకా ఇటువంటి ఆపరేషన్ కావచ్చులు కానీ ఇంకా ఎటువంటి మీరు అంటే మార్పు తీసుకొని రాబోతున్నారు సార్? మన ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రజల భద్రత మా బాధ్యత ఉన్న స్లోగన్తోని, ఎందుకంటే ప్రజలు బాగుంటేనే శాంతియుతంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఒక దృఢ నమ్మకం మన హైదరాబాద్ సిటీ పోలీస్కి ఉంది. సో దాని భాగంగానే ఈ అన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ శాంతి భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మరిన్ని ఇటువంటి నాకాబందీలు కానీ ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా సార్? డెఫినెట్లీ దాన్ని భాగంగా మనము చాలా ప్లాన్ చేయడం జరుగుతుంది. మనం కూడా మన పోలీస్ ఫోర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చే రోజు కూడా ఇంకా మనము జోనల్ లెవెల్లో మనము ప్రివెన్షన్ ఒక ఎస్పెక్ట్ అయితే మనము డిటెక్ట్ చేయడం కూడా బాధ్యత. సో అందుకు కేసెస్ ఏమైనా ఎక్కడెక్కడ ఉన్నారు, బ్యాడ్ ఫెలోస్ ఎవరు, క్రిమినల్స్ ఎవరు, అవి కూడా లిస్ట్ అవుట్ చేసి దానిపైన కూడా ఎట్లా నిఘా పెంచాలనే పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తున్నాం కదా, నిన్న అతిపెద్దగా అంటే నగర కమిషనరేట్లో ఎప్పుడు జరిగిన విధంగా అతిపెద్ద నాకాబందీని అయితే నిర్వహించాం. ప్రజలందరూ కూడా హర్షించారు. లా అండ్ ఆర్డర్ని పూర్తిగా కూడా శాంతి భద్రతని కట్టుదిట్టంగా చేసే దిశగానే ఇవన్నీ చేస్తున్నామంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.